ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వీళ్ళ దగ్గరే డబ్బులు వడ్డీకి తీసుకుని షాప్ పెట్టారా? నో వదినా, దిస్ మనీ సంపంగి నెక్లెస్ కొనడానికి డైలీ వడ్డీకి తీసుకున్నాం. వడ్డీకి తీసుకుని నగలు కొనుక్కోవడం తప్పని మీకు తెలీదా? ఐ టెల్లో బట్ సంపంగి వినలేదు. ఈ ఎవ్రీడే 2000 కట్టాలి. బావా, ఇది నీకు అవసరమా? బావా, ముందే కస్టమర్లకి కావలసిన సరుకులిచ్చి డబ్బులు తీసుకుని పంపించేసాయి. ముందు మా డబ్బులు ఇవ్వమ్మా, మేము వెళ్ళాలి. ఆఫ్టర్ ఆల్ 2000 అంతేగా, వెయిట్ చేయండి, ఇచ్చేస్తాను. ఏంటి పౌరుషమా? వడ్డీకి అప్పు చేసి నెక్లెస్ కొనుక్కొని సింగారించుకోవడం తెలుసు, కానీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వడ్డీ కట్టాలన్న జ్ఞానం లేదా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంట్రా సౌండ్ చేస్తున్నావు? బెండు తీస్తాం. ఒక్కరోజు వడ్డీ కట్టకపోయినా నీ భార్యని ఎత్తుకెళ్ళిపోతాం, జాగ్రత్త. సంపంగి, యు గివ్ మనీ. ఇగో తీసుకో, గో. ఇగో రేపు కూడా ఇక్కడే కొంటాం. బాగా టైం పాస్ అయింది కదా మల్లిక. వస్తాం. చేంజ్ వదినా. వీళ్ళుండగానే వాళ్ళు రావాలా? వీళ్ళకి ఛాన్స్ దొరికింది, ఇక నన్ను ఆడుకుంటారుగా. అమ్మగారు, చిన్న సందేహం. ఏంటి? వాళ్ళ పాటికి వాళ్ళు ఇటుకల వ్యాపారం చేసుకుంటున్నారు, మధ్యలో మీకేంటి సమస్య? పిల్లివారింట్లో ఎవ్వరూ ప్రశాంతంగా ఉండకూడదురా. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే ఈ నాగలక్ష్మికి, నాగలక్ష్మి కూతురు నాగేశ్వరికి ప్రశాంతంగా ఉండదు. బాగానే ఉందమ్మా. నా కూతురు నాగేశ్వరి జీవితం నాశనం చేసింది ఆ పిల్లివారే కదా. నా కూతుర్ని చూసిన ప్రతి క్షణం నా కడుపు రగిలిపోతుందిరా. కడుపు మంట, కడుపు మంటరా. అలాంటి కుటుంబాన్ని ప్రశాంతంగా ఎలా ఉండనిస్తానురా? ఎలా ఉండనిస్తాను? ఉండనివ్వను. నాకొచ్చే కడుపు మంటకి ఏకైక మందు. అమ్మా నమస్కారం. శేఖర్, అమ్మగారు కోపంగా ఉన్నారు ఎందుకో? మీరే అడగండి. ఏమైందమ్మా? పిల్లివారింట్లో వాళ్ళు ఇటుకలు బట్టి వ్యాపారం చేస్తున్న వార్త నువ్వు విన్నావా? విన్నావమ్మా. దానివల్ల మనకేంటమ్మా నష్టం? నష్టం ఏముందనా? వాళ్ళు ఎదగకూడదురా. పిల్లివారు ఎదగనేకూడదు. వాళ్ళని, వాళ్ళ ఆశల్ని మొగ్గలోనే తుంచేయాలి. అంతేనా? ఏం చేయాలో చెప్పమ్మా, ఈ గాలినారాయణ అమలు చేస్తాడు. నేను చెప్పినట్టు చెయ్యి. అలాగేనమ్మా. రే శేఖర్, చెప్పండమ్మా. మీరిద్దరూ అలా పక్కకి వెళ్ళండి. రే గాలుడా, అలాగేనమ్మా. మీరు చెప్పింది చెప్పినట్టు ఏమాత్రం తేడా లేకుండా చేస్తాను. రే, నువ్వు ఈ గాలోడు పక్కనే ఉండి అన్నీ చూసుకోరా. అలాగేనమ్మా. రే గాలుడా, చెప్పింది చెప్పినట్టుగా చెయ్యి. ఏం జరగాలో, ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. వెళ్ళండమ్మా, నేను చూసుకుంటాగా. శేఖర్, అమ్మా బండితి.
ఏమైంది మల్లిక? చాలు చాలు ఆపుతావా మల్లిక? ఏం పోజులు కొట్టింది, చివరికి గాలి తీసిన బెలూన్లా ఎలా తుస్సుమన్నట్టయిందో. మల్లిక ఆపుతావా లేదా? నవ్వు తన్నుకొస్తుంటే ఎలా ఆపుకోగలమక్క? ఎన్ని రకాల పోజులు కొట్టింది. ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకింత ఆనందం? సంపంగి ఇంట్లో లేదని చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. సరే సరే నవ్వాపి చెప్పండి. నువ్వేని చెప్పక్క, ప్లీజ్ అక్క. ఏం జరిగిందో తెలుసా? నేను మల్లిక. నువ్వు మల్లిక? యు కంటిన్యూ, క్యారీ ఆన్. ఆ వినోదకరమైన సంఘటన నువ్వే చెప్పు. నేను మల్లిక కూరగాయలు కొనటానికి సవ్వేష్ మరిది గారి షాప్ కి వెళ్ళాం కదా. వెళ్తే వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు ఏమైందక్క? సారీ సారీ బేబీ, యు క్యారీ ఆన్. ఏం జరిగిందో చెప్తారా? ఓకే ఓకే చెప్తాను. ఓసి దీని ఓవరాక్షన్ తగలయ్యా. వడ్డీకి అప్పు చేసి నెక్లెస్ కొనుక్కుందా. ఆ సూపర్ సీన్ నేను మిస్ అయ్యానే. నువ్వు చూసుంటేనా? ఆగవే. నెక్లెస్ వడ్డీకి అప్పు చేసుకున్నావా? అంత అవసరం ఏంటి నీకు? ఎందుకు ఇలాంటి పిచ్చి పనులు చేసి అందరిలో ఇలా తలదించుకుంటావు? నేను తలదించుకోవడం మీకు మహదానందం కదా. అందుకేగా కడుపు నొప్పి పుట్టేలా, కళ్ళల్లో నుంచి నీళ్ళొచ్చేలా పగలబడి మరీ నవ్వుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు కదా. నవ్వండి, నవ్వుకోండి, నవ్వుతూనే ఉండండి. నాకు టైం వస్తుంది. నాకు మిమ్మల్ని చూసి నవ్వే రోజు వస్తుంది. అప్పుడు నేను ఇలాగే నవ్వుతాను. నువ్వు నెక్లెస్ కొనుక్కున్నందుకు ఇక్కడెవ్వరూ బాధపడట్లేదు, అసూయ చెందట్లేదు. అప్పు చేసి కొనడం అవసరమా అని మాత్రమే అడుగుతున్నాం. నేను ఎలా కొనుక్కుంటే మీకేంటి? ఇది నీకు అవమానంగా అనిపించడం లేదా? ఉంది, అవమానంగానే ఉంది. ఇలాంటి కుటుంబంలోకి వచ్చి పడినందుకు అవమానంగానే ఉంది. అలాగా డార్లింగ్, అంత అవమానపడాల్సినంతగా ఏం జరిగింది పిల్లివారింట్లో? అవతల వాళ్ళ బాధను చూసి విరగబడి మరి నవ్వుకుంటూ ఆనందిస్తున్నారు కదా, అది అవమానం కదా? హలో హలో, దీన్ని బాధపడ్డం అనరు, కోరి కొవ్వెక్కి కష్టాలు కొని తెచ్చుకోవడం అని అంటారు. మీవి సిగ్గులేని జన్మలు. ఇందుకే నేను పెళ్లివారింట్లో ఉండనని చెప్పాను. ఇది సవ్వేష్ బావకి అర్థం కావడం లేదు. ఇలాంటి దుర్మార్గుల మధ్య ఉండడం నాకు ఇష్టం లేదని సవ్వేష్ బావకి అర్థం కాకపోవడం నా దురదృష్టం.